వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా దీంట్లో పెట్టేశారు. ఏది వదల, జపాన్ చరిత్ర వదల, చైనా చరిత్ర వదల, ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి 340 పేజీల్లోకి తీసుకొచ్చి, అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు, నాకు భగవద్గీతటువంటి ఇదో. ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవము. సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు చేశారు, వీటి వెనకమాల ఎవరున్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను. అది కూడా చరిత్ర. అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వార్తలు జరిగింది అనేటువంటి కాదు. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు కూడా, అభివృద్ధి కాముకుడు. ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచన చాలా ఎక్కువగా ఉంటాయి, అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే ఎవరు మన కామెంటేటర్, మన రాష్ట్రం, మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని, అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నా నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించాను. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం. నేను ఇంకా చదువుతాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను. చదివిన తర్వాత నేను కూడా మీరు అన్నట్టు నేర్చుకోవాలని ఇది ఉంది, కానీ ఈ పనుల వల్ల ఇది చేయడం లేదు. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. దాంట్లో నాటి ఆచారాలు, ఆహార వేట నుంచి వ్యవసాయ వరకు ఇందులో ఉంది. ఆయన మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పాడు, కొన్ని నాకు కూడా అర్థం కాల, ఎందుకంటే చదవలేదు కాబట్టి. అలాంటివి డెప్త్కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప, ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు. పెద్ద సముద్రం హిస్టరీ, ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు. So it requires a lot of academic rigor, and also because he's written it in Telugu, I think it's a big service to the development of Matrubhasha, and to bring history in your own mother tongue is a very big effort. I appreciate your great service for giving history with your perspective, and it glimpse matram kaadu,
glimpse of world history matram kaadu, it is an encyclopedic view into global history. Panoramic, it looks at all directions, all angles. A great service, great effort. I appreciate the great effort.